మాట్లాడుతూ పోతున్నాను నేను మైక్ కూడా లేదు ఇప్పుడే రాని ఫస్ట్ అయితే నియోజకవర్గానికి సంబంధించి బీబీ నగర్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద ఈరోజు 12 గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అక్కడ జియాపల్లి నుంచి మొదలు పెడితే తండాలు, జియాపల్లి తండా, అక్కడ చిన్న తండా, పెద్ద తండా, జామిలాపేట్, నెమర్గామ్ల, ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళా అట్లనే లక్ష్మీదేవిగూడెం కానీ ఇక్కడ కొత్త పెద్దపల్లి కానీ మరి ఈ తండాలన్నీ కూడా తిరుగుతూ రైమ్ఖాన్ కూడా వరకు కూడా వెళ్తూ ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 12 గ్రామాలల్లో దాదాపు 5 కోట్ల రూపాయల నిధులతోటి అంటే పూర్తిగా లెక్క చూడాలి, అందాజగా చెప్తున్నాం. మొత్తం బీబీనగర్ మండలానికే 16 కోట్ల రూపాయలు మేము ఇవ్వగలుగుతున్నాం. భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్ల నిధులు, 56 కోట్ల పైచలకు నిధులు కేటాయించబడ్డాయి. ముఖ్యమంత్రి గారు ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. హెచ్ఎండిఏ పరిధి మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు నిధులు ఇవ్వడం జరిగింది. ఎన్నడూ కూడా 10 లక్షలు ఒక గ్రామానికి రావు, పెద్ద గ్రామాలకి రావు. ఈరోజు ఈ చిన్న తండాకు ఎంత ఇది 20 లక్షలు, 20 లక్షలు ఇక్కడ పెట్టినాం. పెద్ద గ్రామాలకైతే 1 కోటి రూపాయలు కూడా పెట్టి ఈరోజు ఆ స్థాయిలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రాంతం మరి ఈ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా హెచ్ఎండి నిధులే కాకుండా ఎస్సీ ఫండ్స్ కానీ ఎస్టీ ఫండ్స్ కింద కూడా గ్రామ పంచాయతీలను కూడా నిర్మించుకునే కార్యక్రమం చేస్తున్నాం. అంగన్వాడీలు కూడా మరి అవన్నీ కూడా గ్రామాలలో ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉండే విధంగా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవే కాక ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ పథకాలు కూడా చాలా చేస్తున్నాం. ఈరోజు గత 3-4 నెలలకెళ్ళి చూస్తుంటే ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇయ్యని విధంగా మన దగ్గర ఇస్తున్నాం. సో ఇది ఇందిరమ్మ పాలన, ఇది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం. గత 10-15 ఏళ్ళకెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు భరోసా, మరి అంతకు ముందు కంటే ఇంకా 2000 ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఓ పక్క ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ గృహజ్యోతి కింద. మరి అట్లే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇచ్చే కార్యక్రమం కానీ, సో గ్యాస్ సిలిండర్ మరి 500కి ఇచ్చే కార్యక్రమం, ఇట్లా వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమంలో గొప్పగా జరుగుతున్నాయి. మా మహిళలు ఇక్కడంతా చాలామంది ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకేదైనా ఒకటారా మిగిలిపోయి ఉండొచ్చు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసిపోయిండు.